హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇప్పటి వరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. పూర్తిగా చూస్తే వివరాలన్నీ నేను చెప్తానండి. ఈ రోజైతే 7 శనివారాల వ్రతంలో రెండవ వారం అండి. పిండి దీపాలు అయితే పెట్టుకున్నాను. అందరూ అడుగుతున్నారు నన్ను ఒక క్వశ్చన్, దీపాలు మీరు వీడియోలో వెలిగించినప్పుడు ఫాస్ట్గా వెలుగుతున్నాయి లేట్ అవ్వకుండా ఎలా అని అడుగుతున్నారండి. ఒత్తు చివరన కర్పూరం అయితే దంచి ఒత్తు చివరన రాస్తే మనకి వెలిగించినప్పుడు కొంచెం ఫాస్ట్గా అంటుకుంటుంది, వీడియోలో బాగా వస్తుందండి. ఇంకొకటి ఏంటంటే నేను పూజ మీద ధ్యాస అయితే పెడతానండి. పక్కన స్టాండ్ ఉంటుంది, లేకపోతే మా హస్బెండ్ అయితే తీస్తారు. అంతే తప్పించి నేను పూజనే పట్టించుకుంటా, వీడియోని నేను పెద్దగా పట్టించుకోను. కానీ మీకోసం నేను పూజ ఎలా తీసానో వీడియో అయితే తీస్తున్నాను. ఉదయం 3 గంటలకైతే లేచి ఇల్లు శుభ్రం చేసుకొని తలింటి స్నానం చేసుకొని నల్ల చీర కట్టుకొని, నల్ల చీర అండ్ గోల్డ్ కలిపి ఉండాలి, కట్టుకొని కలశం తయారు చేసుకొని ముందు కలశం పెట్టుకొని స్వామివారికి పువ్వులతో అలంకరించి, తులసిమాలతో పువ్వులతో అలంకరించి ప్రసాదం పెట్టుకొని పిండి దీపాలు అయితే పెట్టుకోవాలండి. ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మీరు అష్టోత్తరం కానీ ఏదో ఒకటి టీవీలో సాంగ్స్ కానీ పెట్టుకుంటూ పూజనైతే పసుపుతో కానీ పసుపు కొమ్ములతో కానీ అయితే పూజ చేసుకోవాలి. పిండి దీపాలు ధూపం వెలిగించుకొని చేసుకోవాలండి. అవి ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంటుంది. తర్వాత దేవుడికైతే కొబ్బరికాయ అయితే నివేదనగా కొట్టాలండి. నేనైతే ఈరోజు ప్రసాదం పాలు, బెల్లం, అలాగే అట్టిపళ్ళు, ద్రాక్ష పళ్ళు ప్రసాదంగా అయితే పెట్టుకున్నాను. అలాగే ప్రసాదం చాలా రౌండ్గా వచ్చింది కదండి కొబ్బరికాయ, అటు ఇటు అయితే పెట్టేశాను కొబ్బరికాయని. అలాగే కలశంలో ఏమేం వేయాలి అని అడుగుతున్నారు. ఫస్ట్ చెంబుని నీట్గా తోముకొని నామం పెట్టుకొని కర్పూరం, జవ్వాది పౌడర్, గంధం, కుంకుమ, పసుపు, చిన్న పచ్చి కర్పూరం, అలాగే ఒక చిన్న హారతి కర్పూరం బిళ్ళ, చిన్న కాయిన్, 1 రూపీ కాయిన్ వేసుకొని తమలపాకులు పెట్టుకొని కొబ్బరికాయని నీట్గా కడుక్కొని కొబ్బరికాయను కూడా కలశంలో వీడియోలో చూపిస్తున్నట్టు పైన పెట్టుకొని జాకెట్ పీస్ కూడా ఫోల్డ్ చేసుకొని త్రినామం పెట్టుకొని పువ్వుని సమర్పించుకొని ధూపం ఇచ్చుకుంటే కలశం ప్రతిష్ఠించినట్టండి. మనం పెట్టుకునే ఏ విగ్రహంలోని కూడా దేవుడు ఉండడు, ఓన్లీ కలశంలో మాత్రమే ప్రతిష్ఠ అవుతాడండి. విగ్రహాలు ఎన్నైనా పెట్టుకోవచ్చు. విగ్రహాలు పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అని అడుగుతున్నారు కదండి. కంపల్సరీగా విగ్రహాలు అయితే పెట్టుకోవచ్చండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, కంపల్సరీగా నేను రిప్లై ఇస్తాను. నా పూజా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తారని